ఇప్పుడు మనకు మసాలా మజ్జిగ అనేది రెడీ అయిపోయింది. చూడండి చాలా కలర్‌ఫుల్‌గా టేస్టీగా ఉండే మజ్జిగ అయితే ఇప్పుడు మనం తయారు చేసుకుందాము. ఎలా తయారు చేసుకున్నా ఈ మజ్జిగని దీన్నే బటర్ మిల్క్ అని కూడా అంటారు. మనం బయట నుంచి ప్యాకెట్లు కొని తెచ్చుకుంటాం కదండీ! అలా కాకుండా మన ఇంట్లో మన చేతులతో తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉండడమే కాదు, మరి చాలా ఎక్కువ మోతాదులో కూడా తయారు చేసుకోవచ్చు. ఇంటిల్లిపాదికి సరిపడా ఈజీగా, టేస్టీగా తయారు చేసుకునే ఈ మజ్జిగని మనం ఇలా తయారు చేసుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టి కొద్దిసేపు చల్లగా అయిన తర్వాత ఇలా గ్లాసుల్లో పోసి అందించండి. చాలా ఇష్టంగా తాగుతారు. అలాగే దీంట్లో కలిపిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా మన హెల్త్‌కి చాలా బాగా ఉపయోగపడతాయి. మధ్యాహ్నం అప్పుడు తీసుకోవాలి అనుకుంటే మార్నింగే చేసి పెట్టుకున్నారనుకోండి, ఇంకా డే మొత్తం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తాగొచ్చు. లేదు మీకు మార్నింగ్ అప్పుడు టైం ఉండదు అంటే నైట్ చేసి పెట్టుకోండి. నేనొచ్చేసి ఇది నైట్ చేసి పెట్టుకుంటున్నానండి. మార్నింగ్ టైం ఉండదు కాబట్టి. నైట్ చేసి పెట్టుకున్నామనుకోండి మార్నింగ్‌కి మంచి కూలింగ్ అయిపోతుంది. అలాగే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడే ఇలా తీసుకొని గ్లాసుల్లో పోసి అందించొచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఇంటిల్లిపాది కూడా తీసుకోవచ్చు. మరి దీంట్లో ఏమేమి కలిపాను అనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దాం రండి. ఇప్పుడు దీనికి కావాల్సినవి చూసేద్దాం. ముందుగా పెరుగుని ఇలాగా పలచగా మజ్జిగలాగా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మరొక ప్లేట్లోకి 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, ఒక చెక్క నిమ్మకాయ చెక్క, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరి, సాల్టు, వేపించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, ఇవన్నీ కూడా ఇలా తీసుకున్న తర్వాత ఫ్రెష్‌గా ఉన్న 2 కరివేపాకు రెమ్మలను కూడా తీసుకోవాలి. ఇలా ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకుని ఈ మిక్సీ గిన్నెలోకి ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇలాగా కరివేపాకుని చూడండి, అలాగే పుదీనా, కొత్తిమీరి, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు ఇవన్నీ కూడా ఇందులోకి వేసేసుకుందాము. అలాగే మీరు ఎక్కువ ఘాటు అంటే స్పైసీ ఇష్టపడే వాళ్ళు అయితే ఇలా తీసుకోండి. అలాగే తక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఒక పచ్చిమిర్చిని తీసుకోండి. చిన్న అల్లం ముక్కలు తీసుకోండి సరిపోతుంది. ఇవన్నీ కూడా కొత్తిమీర, పుదీనా అనేది కూడా మనం ఎంత వేసుకున్నా ఏం కాదండి. మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి ఎక్కువ తక్కువ అనేది. ఇంకా మసాలా అనేది కూడా ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ కూడా సరిపడా వేసేసుకుని మనము మూత పెట్టేసుకుందాము. కొద్దిగా దీంట్లోకి మజ్జిగ వేసుకుందామండి. ఇంకా నిమ్మ చెక్కని ఇప్పుడు జీలకర్ర పొడిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి ఈ మిక్సీ గిన్నెలోకి కొద్దిగా మజ్జిగ అన్నా లేదా వాటర్ అన్నా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా దీనికి మిక్సీ గిన్నెకి మూత పెట్టేసి ఇప్పుడు ఈ గిన్నెని మనము మిక్సీకి సెట్ చేసి మిక్సీని ఆన్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తని పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. ఎంత మెత్తగా పట్టుకుంటే అంత మనకి మజ్జిగలోని బాగా కలిసిపోతుందండి. అలాగే ఈ మసాలా మజ్జిగని ఈ సమ్మర్ టైంలో తీసుకోవడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో పుదీనా కానీ, కొత్తిమీర కానీ, కరివేపాకు కూడా మన హెల్త్కి చాలా మంచిది. అల్లము ఇవన్నీ కూడా మనం తీసుకున్నవన్నీ కూడా మన హెల్త్కి చాలా బాగా పనిచేస్తాయి. చూడండి గ్రీన్‌గా కనిపిస్తుంది కదా! ఇంకా చాలా మెత్తగా పేస్ట్ కింద పట్టేసుకుని ఇప్పుడు మనము చూడండి ఇలాగా ఇప్పుడు మనము మిక్సీని ఆపేసుకుని మిక్సీ గిన్నెనైతే తీసుకొని మూత తీసి మీకు చూపిస్తాను. చూడండి ఎంత మెత్తగా పేస్ట్ కింద అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ఎడల్పాటి గిన్నెని తీసుకుని దాంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలాని పేస్ట్ని వేసేసుకుని దీంట్లోకి ఇప్పుడు ఈ గిన్నెలో కొద్దిగా అక్కడక్కడ ఉంటుంది కదా, దాన్ని వేస్ట్గా చేయకుండా ఇలాగ ఈ గిన్నెలోకి మజ్జిగ వేసుకుని ఇందులోకి వేసేసుకుందామండి. దీన్ని బటర్ మిల్క్ అని కూడా అంటారు. ఇప్పుడు మరి కాస్త మజ్జిగని వేసుకుంటున్నానండి. ఇందాక గిన్నె చిన్న తెపాల్లోకి సరిపోలేదు కదా, ఇప్పుడు మరి కాస్త మజ్జిగని కూడా వేసుకుంటున్నాను. ఇంకా మీకు చిక్కగా అనిపిస్తే పలుచగా కావాలి అనుకుంటే వాటర్ వేసుకోండి. నేనైతే ఇక్కడ మజ్జిగ వేసుకుంటున్నాను. అలాగే మనకి పలుచగా కావాలంటే తర్వాత అయినా కూడా మనము వాటర్ కలుపుకోవచ్చు. ఇలాగ కలుపుకుని సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి కాఫీ వడకట్టుకునే సిప్పం ఉంటుంది కదా, ఇలాంటి స్ట్రైనర్ తీసుకుని ఇలాగా మజ్జిగని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకోవడం వల్ల మనం ముందుగా పేస్ట్ పట్టుకున్నాం కదా అల్లము అలాగే పచ్చిమిర్చి ఏమైనా కొద్దిగా
మొక్కలు లాంటివి ఉంటే మనము ఇలాగ వడకట్టేసుకోవడం వల్ల మనం తాగేటప్పుడు మనకి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ఇలాగ వడకట్టేసుకోవాలి. లేదు మేము వడకట్టకుండా అలానే తాగుతాం అనుకుంటే ఇంకా వడకట్టుకోవడం కూడా తీసుకోవచ్చు. ఇది మీ ఇష్టాన్ని బట్టి తీసుకోండి. ఇలా చేసుకోండి. ఇలాగైతే నేను వడకట్టేసుకుని వచ్చిన ఎక్స్ట్రా పీపుల్ని అయితే పక్కకు పెట్టేసుకుంటున్నాను. చూడండి ఇలాగా మసాలా మజ్జిగ రెడీ అయిపోయింది. దీన్నే బటర్ మిల్క్ అంటారు కదా, మనం ప్యాకెట్లలో షాపుల్లో కొనుక్కుంటూ ఉంటాం కదా, అలా కొనకంట మన ఇంట్లోనే ఇలా తయారు చేసుకున్న ఈ మసాలా బటర్ మిల్క్ రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన ఈ బటర్ మిల్క్ని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టి కానీ లేదా చల్లని వాటర్ కానీ ఐస్ క్యూబ్ కానీ వేసి ఇలాగా గ్లాసుల్లో పోసి అందించండి. ఇది వచ్చేసి నేను నైట్ చేసుకుంటానండి. రేపు మార్నింగ్ అంటే టైం ఉండదు కదా, అందుకని చెప్పేసి చేసి పెట్టుకుంటే మధ్యాహ్నం అప్పుడు కూడా చల్లగా తీసుకోవచ్చు. అలాగే మీరు మధ్యాహ్నం తీసుకోవాలి అనుకుంటే మార్నింగే చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మధ్యాహ్నం అప్పుడు ఈజీగా ఈ బటర్ మిల్క్ని అందించవచ్చు. చూడండి ఎంతో ఈజీగా టేస్టీ అయిన బటర్ మిల్క్ అయితే ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది కదా. ఇలా రెడీ అయిన ఈ బటర్ మిల్క్ని మనము గ్లాసుల్లో పోసి చల్లగా ఇలాగా అందించండి. చాలా ఇష్టంగా తాగుతారు. అలాగే హెల్త్కి చాలా మంచిది. ఇందులో పుదీనా, కొత్తిమీర, ఇంకా జీలకర్ర పొడి, అల్లము ఇవన్నీ వేసాం కదా, ఇవన్నీ కూడా మన హెల్త్కి చాలా మంచిగా బాగా పనిచేస్తాయి. అలాగే మనకి ఈ బటర్ మిల్క్ని తీసుకోవడం వల్ల మన దాహర్తిని కూడా తగ్గిస్తుంది. ఈ సమ్మర్ టైంలో ఇలా చేసి తీసుకోండి. బయట కొని తెచ్చే కంటే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.